అనుకున్నంత పని అయింది. మనము గత వారం రోజులుగా ఏ మాట అయితే చెప్తున్నామో, ఏమైతే అనుకుంటున్నామో, గోదావరి జలాల విషయాల్లో మనం ఏం మాట్లాడుకుంటున్నామో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడిండ్రో, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడిండో అదే పని ఈరోజు జరుగుతుంది. గోదావరి దగ్గర మనం కన్నేపల్లి నీళ్లను ఎత్తిపోసుకోకపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. దేవాదుల దగ్గర మనం ఎంత ఎత్తిపోసుకోవాలనో అంత ఎత్తిపోసుకోకపోవడం వల్ల అక్కడ నుంచి నీరు కూడా గోదావరిలో కలిసిపోతుంది. మొత్తానికి గోదావరి ఈ రోజు వరకు మనం చూసుకున్నట్టయితే 1,20,000 క్యూసెక్కుల పైన నీరు, ఏ నీటినైతే మనం ఒడిసి పట్టుకోవాలనో, ఏ నీటినైతే మన బెరాజులకు మళ్లించాలనో, ఏ నీటినైతే ఆ బెరాజుల నుంచి చెరువులకు మళ్లించాలనో ఆ నీరంతా గోదావరిలో కిందికి పోతుంది. సముద్రంలోకి పోతలేదు. అది సముద్రం లోపలికి పోయే కంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులకు, పట్టిసీమ నుంచి కృష్ణా బ్యారేజ్కి, కృష్ణా డెల్టా కోసం నీళ్ళు ఇస్తందుకు ఈ నీళ్ళన్నీ అట్లా పోతున్నాయి. ఏ నీళ్ళనైతే మనం ఒడిసి పెట్టుకోవాలో, ఏ నీళ్లు సూపర్ ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు ఎట్లాగైతే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఆలోచించిందో ఆ ఆలోచనకు గండి కొడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ నీళ్ళనన్నిటినీ విడిచిపెడుతున్నాడు. కన్నేపల్లి నుంచి నీళ్ళన్నీ గోదావరిలోకి పోతుంటే మన మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అటు దిక్కు కన్నెత్తి కూడా చూస్తలేడు. దేవాదుల నుంచి నీళ్లు గోదావరిలోకి తరలిపోతుంటే మన ముఖ్యమంత్రి, దేవుళ్ల మీద ప్రమాణం చేసి మాట్లాడే ముఖ్యమంత్రి దాని దిక్కు కూడా చూస్తలేడు. ఇది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న మన నీళ్ల పరిస్థితి. ఏ నీళ్ల కోసమైతే మనం కొట్లాడినామో, ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ పల్లె కొట్లాడిందో ఆ నీళ్ల కోసం ఆ నీళ్ళన్నీ ఈరోజు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయి, కిందికి తరలిపోతున్నాయి. మనకు ఉపయోగపడతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? వరద ఎక్కడుంది అని మాట్లాడతాడు. వరద ఎక్కడుంది, నీళ్ళే లేవు, వర్షాలే లేవు, నీళ్లుంటే ఎత్తిపోయలేమేమో అంటాడు. కానీ మనం విజువల్స్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ ఏ నదిలో, ఎక్కడ ఏ బ్యారేజ్ దగ్గర చూసినా కూడా నీళ్లు తరలిపోతున్నాయి, నీళ్లు పొంగి పొర్లిపోతున్నాయి. గోదావరి జలాలు పొంగి పొర్లిపోతున్నాయి, పక్క రాష్ట్రానికి పోతున్నాయి. మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర నాయకులకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలో ప్రభుత్వం నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నీళ్ల మీద సోయి లేదు, నీళ్ల మీద తెలివి లేదు. తెలివి లేదని చెప్పే కంటే కాదు, తెలివి లేక కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ తెలివి తక్కువతనాన్ని, లేకపోతే వీళ్ళు ఈ నటిస్తున్న తెలివి తక్కువతనాన్ని పక్క రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో మీకు ఒక వీడియో చూపిస్తా. మన ఆ తెలంగాణ ఛానల్ ఏమో ఒక సైడు మనము మా నీళ్లు మాకు కావాలి, మా నీళ్లు గోదావరిలో పొర్లిపోతున్నాయి, మా నీళ్ళని ఎత్తిపోసుకుందాము అని తెలంగాణ ప్రాంతంలో చెప్పవలసిన, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఛానళ్ళు, తెలంగాణలో ప్రసారం చేస్తున్న ఛానళ్ళు, అవి ఆంధ్ర ఛానల్ అయినా ఇంకేవైనా కూడా చెప్పొచ్చు, మన రైతాంగానికి చెప్పొచ్చు. కానీ చెప్తలేరు వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే చెప్తారు. మనం ఒకసారి చూస్తే ఆంధ్ర ప్రాంత రైతులు, ఆంధ్ర ప్రాంతంలో నాయకులు వాళ్ళ నీళ్ళని ఏ రకంగా వాళ్ళ రైతుల కోసం మరలిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఒక ఈటీవీ పేరు కూడా చెప్తున్నాను నేను, ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈటీవీకి తెలంగాణ ఛానల్ కూడా ఉంది, కానీ ఆ తెలంగాణ ఛానల్లో తెలంగాణ నీళ్లు తరలిపోతున్నాయనే వార్త రాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో మాత్రం అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. రైతాంగం కోసం, కృష్ణా డెల్టా రైతుల కోసం ఉపయోగపడే విధంగా పట్టిసీమ నుంచి నీళ్ళు ఎత్తిపోస్తున్నారని ఒక కథనాన్ని ప్రసారం చేసింది. మీరందరూ చూడాలి, తెలంగాణ రైతులు చూడాలి, తెలంగాణలో ప్రతి ఒక్కరు చూడాలి. తెలంగాణలో విద్యావంతులు, మేధావులు, రైతుల పక్షాన మాట్లాడుతున్నామని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వార్తను చూడాలి. ఆ వార్తను చూస్తే మీకు తెలుస్తుంది తెలంగాణ నీళ్లు ఎక్కడికి పోతున్నాయి. తెలంగాణలో
గోదావరి పారుతున్నా, గోదావరి పొంగి పొర్లుతున్నా ఆ నీళ్లను ఎత్తిపోయకుండా ఎవరి కోసం ఎక్కడికి పంపిస్తున్నారనేది ఆ వార్త మీరు ఒకసారి చూడండి. ఎల్నినో ప్రభావంతో సాగు ఆశలు సన్నగిల్లి దిగాలు పడిన కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువకు సాగునీరు విడుదల చేసింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ వద్ద పూజలు చేసి పంపులు ఆన్ చేశారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి వెళ్లకుండా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని నిమ్మల చెప్పారు. 56,000 క్యూసెక్కుల నీరు ప్రప్రదంగా ఈ సంవత్సరం గోదావరికి ఇన్ఫ్లో వస్తుంది అన్న వెంటనే రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ధవళేశ్వరాన్ని టచ్ చేస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి ఈవేళ పట్టిసీమ ఆన్ చేసి, తాడిపూడిని ఆన్ చేసి ఈ పట్టిసీమ నీరు 8,000 క్యూసెక్కులు, ఈవేళ 8,000 క్యూసెక్కులు కూడా ఈవేళ కృష్ణాకి యాడ్ అవుతుంది. కాబట్టి వెస్ట్కు సంబంధించినటువంటి కెనాల్ 15వ తారీఖున వాళ్ళకు కూడా గేట్లు ఓపెన్ చేసి వాటర్ ఇచ్చేటువంటి విధంగా ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విన్నారు కదా ఆంధ్ర మంత్రులు ఏం చేస్తున్నారు, తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారు. ఆంధ్ర మంత్రులేమో పైనుంచి గోదావరి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళని మేము ఎత్తిపోస్తున్నాము, కృష్ణా డెల్టాకు ప్రకాశం బ్యారేజ్ ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఆంధ్ర మంత్రులు మాట్లాడుతుంటే, మన తెలంగాణ మంత్రులు మాత్రం నీళ్ళే లేవని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కూడా నీళ్ళే లేవు, వరదనే లేదు, ఎక్కడున్నాయి నీళ్ళు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఈ కన్నేపల్లి వైపు వీళ్ళు కన్నెత్తి చూస్తలేరు. ఎక్కడైతే కన్నేపల్లిలో మనము నీళ్లు ఎత్తిపోసుకొని ఆ నీళ్లను మన తెలంగాణ రైతులకు మళ్లించొచ్చో ఆ కన్నేపల్లి వైపు కన్నెత్తి చూస్తలేరు. దేవాదుల దిక్కు మాట్లాడుతూనే లేరు. దేవాదుల నుంచి మనం 900 క్యూసెక్లు మాత్రం ఎత్తిపోసుకుంటున్నాం. దేవాదుల నుంచి 2.5 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. కానీ అటు దిక్కుపోతలేరు మన మంత్రులు. ప్రతిపక్ష నాయకులు పోతున్నారు. వరంగల్ జిల్లా రైతులు, వరంగల్ జిల్లా నాయకులు దేవాదులకు పోతున్నారు. కానీ వరంగల్ జిల్లాలో ఉండే మంత్రులు వాళ్ళ పంచాయతీల్లో పడిపోయినారు. కానీ రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. మనం విన్నాం, మనం చూసినాం వార్తలు, నిన్న మొన్న మాట్లాడుకున్నాం కూడా. వరంగల్లో చెరువులన్నీ ఎండిపోయినాయి, చెరువులలో నీళ్లు లేవు. ఈ టైంకు ఆ చెరువులలో నీళ్లుంటే వ్యవసాయానికి ఉపయోగపడేది, కానీ చెరువులలో నీళ్ళు లేవంటున్నారు. బొద్దుపల్లి రాము జలరంగ నిపుణుడు, తెలంగాణ జలరంగ నిపుణులు, అసలు పట్టిసీమకు ఈ నీళ్ళు ఎట్లా పోయినాయి, పట్టిసీమకు గోదావరి నుంచి నీళ్లు ఎట్లా పోతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసిండు. అదొకసారి చూద్దాం. మేడిగడ్డ దగ్గర లక్షల క్యూసెక్లు గోదావరి నుండి సముద్రం పాలవుతున్నాయని మనం అనుకుంటున్నాం కదా. అసలు మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి నీళ్లు ఎక్కడ పోతున్నాయి, ఎవరు వాడుకుంటున్న విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాము. మనకి మేడిగడ్డ బ్యారేజ్ ఇది. మేడిగడ్డ బ్యారేజ్ దాటినాకనే తెలంగాణలోనే ములుగు జిల్లాలో సమ్మక్క బ్యారేజ్ ఒకటి ఉంటుంది. సమ్మక్క బ్యారేజ్ దాటిన తర్వాత ఖమ్మం భద్రాచలం దగ్గర మనకు సీతారామ బ్యారేజ్ అని ఒకటి ఉంటుంది. ఈ 3 బ్యారేజ్ని దాటుకొని గోదావరి నీళ్లు ఆంధ్రకు పోవాలి. సో ఆంధ్రకు పోయే తరుణంలో మనం ఇక్కడ నీళ్ళు నింపుకోవచ్చు. సమ్మక్క బ్యారేజ్లో కానీ మేడిగడ్డ బ్యారేజ్ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. అవి ఎత్తిపోసుకుంటే ఆంధ్రాకు ఈ నెలలో, జూలై నెలలో నీళ్లు 70,000 క్యూసెక్లు 80,000 క్యూసెక్లు పోవు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ అనే ఒక ఎత్తిపోతల పథకం ఉంది. ఆ ఎత్తిపోతల పథకం నుంచి వాళ్ళు రోజుకు 2 టీఎంసీల నీళ్లు డ్రా చేసుకోవచ్చు వితౌట్ బ్యారేజ్, వితౌట్ రిజర్వాయర్. అంటే నదిలో ప్రవాహము 35 నుంచి 40 మీటర్ల లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా పంపులు ఆన్ చేసుకొని పట్టిసీమ పంప్ హౌస్ నుంచి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు మళ్లిస్తున్నారు. మన నీళ్ళ కిందికి వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేడిగడ్డ దగ్గర అసలు నీళ్ళే లేవంటున్నాడు. కానీ వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరదకి వచ్చే వరద వస్తే ఒడిచి పట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంటి, ఎత్తిపోసేది. సముద్రానికి దగ్గర ఉన్నటువంటి పట్టిసీమ దగ్గర నీళ్ళు ఎత్తిపోసుకుంటుంటే అక్కడ నీళ్ళు లేవని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఈ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికైనా పక్క రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి సొంత రాష్ట్రం తెలంగాణ కోసం కన్నేపల్లి పంపులను ఆన్ చేసి 141 టీఎంసీల రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే స్టెబిలైజేషన్ కోసం మరొక 100 టీఎంసీల రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నీళ్లు నింపి తెలంగాణను కరువు నుంచి సూపర్ ఎల్నినో నుంచి బయటపడాలని చెప్పేసి రేవంత్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. రైట్, విన్నారు కదా. మన నీళ్లు కన్నేపల్లి దగ్గర మనం ఇడిచిపెట్టిన నీళ్లు, దేవాదుల దగ్గర మనం ఇడిచిపెట్టిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఒడిచిపెట్టుకుంటుందో మనం విన్నాం. మన మంత్రులకు సోయలేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రులేమో మోటార్లు ఆన్ చేసుకుంటూ బిజీ ఉంటే, మన దగ్గర పనిచేస్తున్న మోటార్లని, మన దగ్గర ఎత్తిపోసే అవకాశం ఉన్న బ్యారేజీల నుంచి నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉన్న మోటార్లని వాటిని పట్టించుకుంటలేరు. వాటిని మేము ఆన్ చేయమంటే ఆన్ చేయమని చెప్తున్నారు. ఎందుకు తెలంగాణ రైతుల మీద ఇంత కక్ష? బరాబర్ అడుగుదాం. మన నీళ్ల శాఖ మంత్రి ఉన్నాడు, మన నీళ్ల శాఖ మంత్రి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది, లేదా మన నీళ్ల శాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నాడు, ఇక్కడ సొమ్ము తినుకుంటా వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మన నీళ్ళ శాఖ మంత్రి ఏమంటాడు, మన దగ్గర ఒకసారి నిన్న మాట్లాడిండు, ఎక్కడ మాట్లాడిండు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కన్నేపల్లి పంపు ఆన్ చేయలేము. కన్నేపల్లి పంపు ఎందుకు ఆన్ చేయలేరు? కన్నేపల్లి నుంచి నీళ్లు కిందికి పోవాలి, కిందికి గోదావరిలోకి పోవాలి, గోదావరిలోకి పోయి అక్కడ పోలవరం పోయి, పోలవరం తర్వాత పట్టిసీమకు పోయి, పట్టిసీమ నుంచి మళ్ళీ కృష్ణా బ్యారేజ్కి పోయి అక్కడ ఆంధ్రాలో పంటలు పండేటట్టుగా, ఆంధ్రాలో రైతులకు నీళ్లు అందేటట్టుగా తెలంగాణ మంత్రులు పనిచేస్తున్నారు, తెలంగాణ నీళ్ల మంత్రి పనిచేస్తున్నాడు. తెలంగాణ రైతులు బరాబర్ అడగాలి, తెలంగాణ రైతులు ఖచ్చితంగా నిలదీయాలి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని. ఎందుకు మా నీళ్లు మాకేనని సాగిన ఈ ఉద్యమంలో మా నీళ్ళ మా కోసమే అని తెచ్చుకున్న తెలంగాణలో మన నీళ్లు మనకు కాకుండా పోతున్నాయి. 2023కు ముందు, ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ సోయిలేని ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకే పార్టీ అయినా కానివ్వండి, తెలంగాణ సోయిలేని పార్టీ అధికారంలో ఉంటే, తెలంగాణ రైతుల మీద ప్రేమ లేని పార్టీ అధికారంలో ఉంటే ఇదే రకంగా జరుగుతుందని అనేకసార్లు హెచ్చరించారు. అందుకే ఈరోజు మనం ఈ కార్యక్రమం ద్వారా ప్రశ్నిద్దాం, రైతుల తరఫున ప్రశ్నిద్దాం, బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మంత్రులని, తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకు మీరంతా మొండి పట్టుదలతోటి ఆన్ చేయలేమని చెప్తున్నారు? ఇంకొక నీళ్ళ శాఖ మంత్రి ఏం చెప్తాడంటే, మేము ఏడాదిలోగా మరమ్మతులు చేస్తాం ప్రాజెక్టులకు అంటాడు. బ్యారేజీలు నీటితో నిండితే ప్రమాదం, అందుకే ఇప్పుడు నీటితో నిండకుండా ఉండి చేసి సంవత్సరం తర్వాత దాన్ని మరమ్మతులు చేస్తామంటాడు. మేడిగడ్డ బ్యారేజ్ కానీ, సుందిల్ల కానీ, అన్నారం బ్యారేజ్ కానీ చేస్తామని చెప్పేంటాడు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, 30 నెలలు అయిపోయింది వాళ్ళ అధికారంలో ఉండి, 30 నెలల నుంచి రిపేర్ చేయలేదు. ఒకవేళ మీరు రిపేర్ చేసేటట్టుంటే, అది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడే రిపేర్ చేసి ఉంటే ఈ పాటికి 2 సంవత్సరాలుగా, అంటే దాదాపు 4 పంటలకు ఆ రైతులకు నీళ్ళు అందేవి, ఉత్పత్తి తెలంగాణలో బాగా పెరిగేది, గ్రౌండ్ వాటర్ పెరిగేది, చెరువులలో నీళ్లు ఎప్పటికీ నిండి ఉండేది. కానీ 2.5 సంవత్సరాలుగా మరమ్మతులు చేయలేదు. కానీ వచ్చే సంవత్సరంలో చేస్తారు. అంటే ఇప్పుడు అంతా గోదావరిలో వరద పోతుంటుంది, ఎట్లా రిపేర్లు చేస్తారు మీరు? వచ్చే ఎండాకాలం లోపల రిపేర్ చేస్తూ ఉంటారు, వచ్చే ఎండాకాలంలో రిపేర్ చేస్తారా? ఏముంది మీ దగ్గర ప్రణాళిక? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎత్తిపోయినకే వరద ఎక్కడిది అన్నావు కదా, నీళ్ళు ఎత్తిపోయినకే వరద ఎక్కడిది అన్నావు కదా, వర్షాలు లేవు, నీళ్ళు లేవు, వరద ఎక్కడిది? వరద వస్తే ఎత్తిపోయే అవసరం ఏముందని చెప్పేసి అంటావు. అన్నీ మీరే మాట్లాడతారు. వర్షాలు లేవంటారు, వర్షాలు వస్తే వరద వస్తే ఆ వరద నీళ్ళు ఎత్తిపోసే అవసరం ఏముందంటారు. ఎందుకు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు? మరి పట్టిసీమ దగ్గర ఏపీ ప్రభుత్వం ఏమెత్తిపోస్తుంది? బురద ఎత్తిపోస్తుందా? మన విడిచిపెట్టిన నీళ్ళే కదా వాళ్ళు కింద పట్టిసీమ దగ్గర ఎత్తిపోస్తున్నది. ఏపీ తోడుకునేందుకు గోదావరి ప్రాణహిత నీళ్లు ఇడిచిపెట్టిన మా ముఖ్యమంత్రి గారు, బరాబర్ అడుగుదాం. కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి పగబట్టిండి. ఎందుకు పగబట్టిండంటే, గలగల గోదావరి తరలిపోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారైతే వాళ్ళ పాటలో వాడుకుంటారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటలో వాడుకుంటారు. గలగల గోదావరి తరలిపోవడం కోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా? మీ గురువు వద్దనందుకే కాళేశ్వరం, సీతారామ, దేవాదుల మోటార్లు బంద్ పెట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రం మనం అందరం ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రాన్ని, మా నీళ్లు మాకేనని. ఇదే తెలంగాణ ఉద్యమంలో మెయిన్ ట్యాగ్ లైన్. మా నీళ్ల కోసమే, ఈ నీళ్ల కోసమే, ఏ నీళ్ల కోసమైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నీళ్లు మన కళ్ళ ముందే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఆ నీళ్లను మన కళ్ళ ముందే మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఇడిచిపెడుతుంది. వాళ్ళు ఒడిసి పట్టుకుంటున్నారు. ఏ నీళ్ళనైతే మనం ఒడిసి పట్టుకోవాలనో దాన్ని మనం ఇడిచిపెడుతున్నాం, వాళ్ళు ఒడిసి పట్టుకుంటున్నారు. తెలంగాణ ఇందుకైనా మనం తెచ్చుకున్నది. పరాధీన సీఎంలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా పనిచేస్తేందుకైనా మీరున్నది. మన జల హక్కులు ప్రమాదంలో పడ్డాయన్నది నిజం కాదా? బరాబర్ అడుగుదాం.
ఒక పక్క తెలంగాణ రైతులు నీళ్ల కోసం, సాగునీటి కోసం కింద మీద పడుతుంటే ఎక్కడికి వెళ్ళి వర్షాలు పడతలేవు, నాట్లు ఇంకా సిద్ధం కాలేదు, నాట్లకు వ్యవసాయ పనులు ఇంకా సిద్ధం కాలేదు, మొదలు కాలేదు. కొందరు మొదలు పెట్టుకున్నారు, ఉన్న నీళ్ళతోటి పనులు చేస్తున్నారు, కానీ ఆ పనులు ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తలేదు. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దాం, తెలంగాణ రైతుల పక్షాన నిలబడదాం, తెలంగాణ రైతుల కోసం నిలబడదాం, మా నీళ్లు మాకేనని కొట్లాడదాం, బరాబర్ అడుగుదాం. మన అతిథి చిరుమల్ల రాకేష్ కుమార్ గారు ఈరోజు మనతో ఉంటారు, ఆయనతో మాట్లాడదాం, ఆయనతో కలిసి బరాబర్ అడుగుదాం.